ఏ గుడిలోనైనా దేవుడి ముఖద్వారం ద్వారా దర్శనం చేసుకుంటారు, కానీ ఇక్కడ గుడి వెనుక భాగం నుండి దర్శనం చేసుకుంటారు. గర్భగుడిలోని దేవుడు ఒక భక్తుడి కోసం ముఖద్వారం నుండి వెనుకకు తిరిగారు. ఆ స్టోరీ ఏంటంటే, శ్రీకృష్ణుడికి పరమ భక్తుడైన కనకదాసు ఒక రోజు చాలా దూరం నుండి చాలా కష్టపడి శ్రీకృష్ణుని పాటలు పాడుకుంటూ శ్రీకృష్ణుని దర్శనం చేసుకోవడానికి వస్తారు. ఆ కాలంలో కుల వివక్షత వల్ల అక్కడ పూజారులు ఆయనని లోపలికి రానివ్వలేదు. ఆ అవమానానికి గురి అయినప్పటికీ కనకదాసు వెనక వైపుకు వెళ్లి అక్కడ కూర్చొని శ్రీకృష్ణుని భక్తి పాటలు బాధతో పాడుతారు. కనకదాసు భక్తికి కరిగిపోయి తూర్పు వైపు ఉన్న ప్రతిమ పడమర దిక్కుకు తిరుగుతుంది. వెనక బాగాన ఒక రంధ్రం ఏర్పడుతుంది. అలా కనకదాసు శ్రీకృష్ణుని దర్శనం చేసుకుని ఆనందంతో ఏడుస్తారు. అలా భక్తులందరూ వెనక ద్వారం నుండి దర్శనం చేసుకుంటారు. వెనక ఉన్న కిటికీని కనకన కిండి అని అంటారు. ఇంత అద్భుతమైన ఆలయానికి ఖచ్చితంగా వెళ్ళండి. మీరు కూడా ఈ టెంపుల్ కి వెళ్ళింటే హరే కృష్ణ అని కమెంట్ చేయండి. ఈ ఆలయం కర్ణాటకలోని ఉడిపిలో ఉంది. చాలా దూరం ఉంది కాబట్టి ఖచ్చితంగా కార్ లోనే వెళ్ళండి. మీ దగ్గర కార్ లేకపోతే మా లాంగ్ డ్రైవ్ కార్స్ యాప్ లో సెల్ఫ్ డ్రైవ్ కి కార్ బుక్ చేసుకో మరి వెళ్ళండి. కార్ బుకింగ్ డీటెయిల్స్ కోసం 90004747 కి కాల్ చేయండి.